హలో ఎవ్రీవన్. నేను పూర్ణిమ శర్మ. ఇవాళ మన టాపిక్ ఏంటంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? పాసివ్ ఇన్‌కమ్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఎక్కడ పని చేయకపోయినా ప్రతి నెల మనకి మంత్లీ ఇన్‌కమ్ రావాలి అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రెంటల్ ఇన్‌కమ్. ఫ్లాట్ కొని రెంట్‌కి ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా మనము షాప్ కొని దాని రెంట్‌కి ఇవ్వచ్చు. మనకి మంత్లీ అమౌంట్ అనేది వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈ రెండిట్లో ఏది బెటరో చూద్దాము. రెంటల్ ఇన్‌కమ్ అయితే మనకి ఇందులో కొన్ని ఇబ్బందులుంటాయి. ప్రతి నెల అంటే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ రావచ్చు. అంటే వాళ్ళకేదైనా జాబ్ లాస్ అయ్యి రెంట్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ గూడా ఉంటాయి. అండ్ సడెన్‌గా వాళ్ళేదన్నా హౌస్ ఖాళీ జేసినా మళ్ళీ వేరే వాళ్ళు రావడానికి గూడా మనకు చాలా టైం పడుతుంది. అప్పుడు ఆ రెంట్ అంతా మళ్ళీ లాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకి కొంచెం రెంటల్ ఇన్‌కమ్‌లో కొన్ని ఇబ్బందులు మనకి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే కొత్త టెనెంట్ వచ్చే వరకు ఇన్‌కమ్ లాస్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకేదన్నా జాబ్ పోతే వాళ్ళు వెంటనే ఇల్లు కూడా ఖాళీ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు మళ్ళీ మీకు రెంట్ కూడా పే చేయడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఇలాంటి కోవిడ్ టైంలో ఇలాంటివి చాలా జరిగాయి. అండ్ ఇది చాలా ఇష్యూస్ గూడా అయ్యాయి. అంటే వాళ్ళు కోవిడ్ టైంలో వాళ్ళందరికీ జాబ్ లాస్ అయ్యి మనీ వాళ్ళకి సరిగ్గా అందక వీళ్ళు రెంట్లు ఇవ్వలేక ఆ ఇల్లు ఖాళీ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు. టెనెంట్స్ కంప్లెయింట్స్ కూడా మీకు చాలా ప్రాబ్లమ్ అవుతాయి. మామూలుగా రెగ్యులర్‌గా మంత్లీ కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. కరెంట్ సరిగ్గా లేదని, వాటర్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి చాలా రెంట్ విషయంలో అయితే చాలా ఇబ్బందులుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మీరు ఏదైనా బ్యాంక్ ఎఫ్‌డి విషయానికొస్తే అంటే ఏదైనా బ్యాంక్‌లో పెట్టాలి అనుకుంటే బ్యాంకుల్లో కూడా ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఓన్లీ 6.75% ఇస్తున్నారు. ఇది ఇన్‌ఫ్లమేషన్ బీట్ చేయటం లేదు. అంటే మరి ఆల్టర్‌నేట్ ఏంటి? ఈ 2 కాకుండా రెంటల్స్ కాకుండా అండ్ బ్యాంక్‌లో అమౌంట్ పెట్టడం కాకుండా ఇంకా ఏదైనా మనకి ఆల్టర్‌నేట్ ఏదైనా ఉందేమో చూద్దాం. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ అంటే కార్పొరేట్ బ్యాంక్స్ బాండ్స్ గ్యారంటీడ్. కార్పొరేట్ బాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1 క్రోర్ పెట్టి ఒక ఫ్లాట్ కొంటే దానికి మీకు మంత్లీ 25,000 రెంట్ వస్తుంది. అది రెంట్ కనుక ఇచ్చారంటే దాంట్లో 25,000 రెంట్ వస్తుంది. అండ్ ఒకవేళ 1 క్రోర్ ఎఫ్‌డిలో గనక వేశారంటే మీకు దానికి 56,250 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో మీరు కార్పొరేట్ బాండ్స్‌లో కనుక పెడితే మీకు ఎక్కువ అమౌంట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి 87,500 వస్తుంది. కార్పొరేట్ బాండ్స్‌లో గనక మీరు అమౌంట్ పెడితే గనక. మీకు ఇందులో క్లియర్‌గా డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరేదైనా రెంట్‌కి గనక పెడితే 1 క్రోర్ ఫ్లాట్‌లో రెంట్‌కైతే 25,000 అమౌంట్ వస్తుంది. అండ్ అదే బ్యాంక్ ఎఫ్‌డిలో కనుక వేస్తే 56,250 వస్తుంది. అదే కనుక మీరు కార్పొరేట్ బాండ్స్‌లో కనుక పెడితే 87,500 అనేది అమౌంట్ అనేది వస్తుంది. మనకి ఈ డిఫరెన్సెస్ చూసుకుంటే కార్పొరేట్ బాండ్స్ అనేది కొంచెం మీకు బాగా అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మీకు వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా క్లారిటీ కావాలంటే నా నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టాపిక్ గురించి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. అండ్ క్లియర్‌గా ఇంకా మీరు దీంట్లో ఏంటంటే ఇందులో మినిమమ్ 1,00,000 నుంచి ఈ కార్పొరేట్ బాండ్స్‌లో మినిమమ్ మనం 1,00,000 నుంచి కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. 1,00,000 అంటే మీకు మంత్లీ 850 రూపీస్ దాకా వస్తుంది. ఎవ్రీ మంత్ మీ ఒక్కసారి గనుక మీరు 1,00,000 అమౌంట్ పెట్టేస్తే ఎవ్రీ మంత్ 850 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. ఏది బెటర్ అనేది మీరు ఇంకా మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.